అంబాజీపేటలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రసాబస్తకబారిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. మహాసేన రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. వైనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జనసేన నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబాజీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ తదితరులు హాజరయ్యారు. సమన్వయ కమిటీ సమావేశం మండలాల వారీగా జరుగుతుండగా జనసేన పార్టీకి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలోకి చొచ్చుకుని వచ్చారు. మహాసేన రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని అసంతృప్తితో ఉన్న జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. సమావేశంలో ఉన్న కుర్చీలను బల్లలను చెల్లాచెదురుగా పడవేసి మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ రాజేష్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో గంటి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. అభ్యర్థులు ప్రకటన ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి చేసిందో దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇరు పార్టీలు కూడా సమన్వయంతో పనిచేయాలనే ఆలోచనతో ఇరు పార్టీల్ని సమన్వయం చేసే కార్యక్రమంగా ఈరోజు జోనల్ కోఆర్డినేటర్గా రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన జోనల్ కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి మా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు వారు, అదేవిధంగా హరీష్ గారు, జనసేన సోదరులు, పి గన్నవరం నియోజకవర్గం అబ్జర్వర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలి, జనసేనను అభిమానించే వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్న దగ్గర ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి ద్వారా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. తప్పనిసరిగా అమలాపురం పార్లమెంట్కి సంబంధించి 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది సాధించి పార్లమెంట్ కూడా 100% గెలుస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈరోజు ఇలా జరిగింది కదండి, టికెట్ ప్రకటించడం అంటే ఎక్కడో వెచ్చిపాడు నియోజకవర్గం చెందిన ఆయన్ని ఈ పీజనవరం తీసుకొచ్చారు రాజేష్ అనేసి ప్రధాన ఆరోపణ అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి నాయకులు, కార్యకర్తలతో అందరితో కూడా క్లోజ్ డోర్ మీటింగ్లో కూర్చోవటం జరిగింది. వారి అభిప్రాయం అనేక విషయాల మీద ఎన్నికల్లో సమర్థవంతంగా వైసీపీని ఎదుర్కోవటానికి, గెలుపు పొందటానికి అనేక సలహాలు, సూచనలు వారు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అధిష్టానానికి తెలియపరిచి మరి కార్యకర్తలు, నాయకులు మనోభావాలకి తగినట్లుగా అధిష్టానం నడుచుకునే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు మరి హరీష్ మాథుర్ గారు కారు మీద దాడి జరిగిందండి, అదని ఎలా చూడొచ్చు? అది దాడి లేదండి, దాడి జరగలేదన్నా నేను స్వయంగా చెప్తున్నా. అదేదో జరిగిపోయింది అంతే తప్పించి ఎవరు కావాలని చేసిన విషయం అయితే కాదు. అదేమి మేమన్నా ఈయనైతే మాత్రం వెంకటేశ్వర గారు అయితే మాత్రం మా నాన్నగారితో ఎంత ఆత్మీయుగా పనిచేశారో నాకు తెలుసు. వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులు అలాగే దాడులు చేయడానికన్నా అలాగే ఆలోచన కూడా పెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళందరికీ ఎప్పుడన్నా సరే బాల్యవ్ గారు ఎంత అభిమానమో వీళ్ళందరూ తెలుసు. ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు అందరూ కూడా నాన్నగారి టైంలో అందరూ కలిసి పనిచేసిన వ్యక్తులు. ఈయన నా మీద ఎప్పుడన్నా సరే బాల్యవ్ గారి అబ్బాయి అని చెప్పి చాలా అభిమానం ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన కూడా వాళ్ళు పెట్టుకోరు. అది ఇంకా అలా జరిగిపోయింది, ఆ సమీపంలోనే అది జరిగిపోయింది. అది అన్ఫార్చునేట్గా ఆ సమీపంలో అక్కడ నా కారు ఉండడం వల్ల దానివల్ల అది వెంచి తిరిగింది. కానీ ఎవ్వరూ మాత్రం వాళ్ళ మనసులోని కూడా ఎక్కడ కూడా ఆలోచన పెట్టుకుని చేసే ఉద్దేశం మాత్రం అక్కడ ఏమీ లేదు. అది దయచేసి నేను మీ అందరికీ మీడియా సమీక్షలో నేను అలాగా తప్పుడు ఆలోచన ఉన్నా, భేదాభిప్రాయాలు ఉన్నా ఇలాగ అందరం కూడా కలిసి వాతావరణం ఉండదు. మేమందరం కూడా కలిసికట్టుగా వైసీపీని ఓడించాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలని సాయశక్తులా కృషి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరిస్థితికి భిన్నం ఏమీ లేదు. అందరం కలిసికట్టుగానే గెలుపు కృషి చేస్తాం.
చివరిగా నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకులున్న టికెట్ విషయంలో మాకెవరికీ తెలియదని అంటున్నారు. దీని మీద మీ కామెంట్స్. టికెట్ తెలియకపోవటం అంటే రకరకాలు సర్వేలు చేయటం జరిగింది. ఆ తర్వాత ఇతర విధానాలతోని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని, ఈ ఎంపిక కార్యక్రమం చేయటం జరిగిందండి. కాబట్టి టికెట్ గురించి తెలియదంటే ఇప్పుడు నాన్ లోకల్ అంటున్నారు కాబట్టి తెలియదు అనొచ్చు, కానీ లేకపోతే తెలియకపోవటానికి ఏముండదు. ఎవరైతే తెలిసిన వారు ఉన్నారో క్యాండిడేట్స్, ఆ తెలిసిన వారు అయితే తప్పనిసరిగా వారి దృష్టిలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ నాన్ లోకల్ అనే ఫీలింగ్తో అంటున్నారు కాబట్టి అది తెలియదు అంటున్నారు, కానీ టికెట్ ప్రకటించడం అనేది తప్పనిసరిగా తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది కదా. లేదండి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా, టికెట్ మార్పు ఉండొచ్చు అన్న విషయాన్ని తీసినంత మీరు అంటే ఇప్పుడు ఒక విషయం కాదండి, అనేక విషయాలు చర్చించడం జరిగింది. అనేక అభిప్రాయాలు, పార్టీ పటిష్టంగా ఈ కూటమి ఎన్నికలు ఎదుర్కోవడానికి అనేక సలహాలు ఇవ్వటం జరిగింది. సో టికెట్, క్యాండిడేట్ ఇవి ఒకటే కాదండి, అనేక విషయాలు మేము చర్చించుకోవటం జరిగింది. అవన్నీ కూడా అధిష్టానానికి తెలియపరుస్తాం. అనేక విషయాలు చర్చించిన 4.5 దగ్గర 5 సంవత్సరాల నుంచి పీగన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. పార్టీ నెట్టుకొచ్చారు వీళ్ళంతా. వీళ్ళు కనీసం వీళ్ళు కన్సర్న్ చేయకుండా అధిష్టానం నిర్ణయించడం పట్ల వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు గొడవ జరిగింది కూడా అదే, మీరు గొడవ జరగలేదు అనుకోండి, వారు బద్దలు కొట్టింది కూడా అదే. జనసేన వాళ్ళంతా ఎందుకు వచ్చారండి? చేసుకోలేక. లేదండి, వారు నా టైం అడగటం జరిగింది. జనసేన పార్టీ వారు కూడా నా టైం అడగటం జరిగింది. తప్పనిసరిగా కలిసి మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వచ్చారు వాళ్ళు. గొడవ చేయడానికే వచ్చారంటే అది నేను అంగీకరించనండి. ఎందుకంటే హరీష్ గారి ద్వారానే అడిగారు. వారు కూడా వచ్చి కలుస్తాము, మా అభిప్రాయం కూడా చెప్తాము, మనం అంతా ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలో అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వారిని ఆహ్వానించడం జరిగింది. ఉమ్మడి పార్టీ అభిష్టం మేరకు పార్టీ క్యాండిడేట్ మార్చే ఆలోచన, పునరాలోచన చేసే ఆలోచన ఉందా లేదా? అంటే ఇది ఏదైనా సరే పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, వారు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నిటి మీద. కాబట్టి పార్టీ కార్యకర్తలు, నాయకులు మనోభావాలు తప్పనిసరిగా తెలియపరిచే బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తెలియపరుస్తాను. ఏం నిర్ణయం అన్నది నేను చెప్పలేను కదండి, అది నా స్థాయి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.